కృష్ణ పరమాత్మ, ఈరోజు నువ్వు నీకిష్టమైన ఆహారము భుజిస్తున్నావంటే ఎక్కడో ఒక రైతు తన రక్తము చెమట బిందువుగా కష్టపడితే నీకు కావలసిన నాణ్యతమైన ఆహారం దొరుకుతుంది. అంటే ఈ రోజుల్లో నా రైతుకు విలువ లేదు. రైతు కొడుకు రైతే అవ్వాలి. ప్రపంచము సనాతన ధర్మములోన రైతు కష్టము భగవంతుడు కూడా తీర్చలేడు. ఒక ఎకరానికి 40,000 రూపాయలు గవర్నమెంట్ పావల వడ్డీ లెక్క ఇచ్చి మళ్ళీ రుణాలుగా వదిలిపెట్టిన ఆ రైతుకు కష్టము సరిపోవట్లేదు, నష్టాలతో జీవిస్తున్నాడు. కానీ రైతు పండించిన పంట ఈరోజు తాను ఇష్టమైన రేటుకి అమ్మట్లేదు. కానీ ఒక ఫ్రిడ్జ్ తయారు చేసేవాడు, ఒక వేసి తయారు చేసేవాడు, ఒక ప్యాన్ తయారు చేసేవాడు, ఒక జోలు తయారు చేసేవాడు ఆ కంపెనీ రేటు ఎంఆర్పి ఎంత ఉంటే ఆ రేటు మీద కొనాలి. కానీ రైతు పండించిన పంట ఎంఆర్పి లేదు, రైతు పండించిన పంటకి విలువ లేదు. కానీ నీకు కావలసిన మంచి మంచి బాస్మతి రైసు, లలితా బ్రాండు, తులసి భీము ఇటువంటివి నీకు కావాలంటే నువ్వు అడిగిన రేటుకి రైతు అమ్మాలి. కానీ వాడు పండించిన పంట ఆ ఓనరు తనకిష్టమైన రేటు అమ్మలేకపోతున్నాడు. మరి రైతు ఎలా రాజు అవుతున్నాడు? రైతు పడే కష్టము, ఎండ, వాన, ముళ్ళు, వడక దెబ్బ, వాన దెబ్బ, పురుగు దెబ్బ, రైతు జీవితమంతా నాశనం అయిపోతుంది. చేతి మీదకి పంట వచ్చేటప్పుడు ఆ పంటకి నమ్మకం లేదు. తుఫాన్ వస్తుందా, భూకంపాలు జరుగుతాయా, ఆ సంశయమును పురుగు కాటేస్తుందా, చేతికి వచ్చేవారికి నమ్మకం లేదు. కానీ ఒక గవర్నమెంట్ జాబ్ చేసేవాడికి నెల 1 తారీఖుకి తన ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. కానీ రైతు జూలై నెలలో నాటుకుంటే విత్తనము మళ్ళీ డిసెంబర్, జనవరికి వస్తుంది. ఈ 6 మాసాలు రైతు పడే కష్టము ఏ భగవంతుడు కూడా నచ్చలేడు. అయితే రైతు మంచి వస్తువు తినటం లేదు. మంచి వస్తువు అమ్మితే 10 రూపాయలు దొరుకుతాయని ఆ రైతు బాధపడి తన చెడిపోయిన వస్తువులు తన భుజిస్తున్నాడు. మార్కెట్కి తీసుకువెళితే ఆ మార్కెట్లో వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు రేటు కట్టితే అమ్మగలుగుతున్నాడు. కానీ రైతు పండించిన పంట రేటు కట్టి అమ్మలేకపోతున్నాడు. ఈ సమాజము ఇటువంటిదిగా భావించవచ్చు.